జాదుల శ్రీనివాస్ గౌడ్ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీల రిజర్వేషన్లు 42% పెంచిన తర్వాత నిన్న 26వ తేదీన 42% పెంచుతూ 9వ జీవో నెంబర్ 9ని విడుదల చేయడం జరిగింది. దాని మీద రిజర్వేషన్ వ్యతిరేకులు రెడ్డి జాగృతికి సంబంధించినటువంటి మాధవరెడ్డి అనే వ్యక్తి ఈరోజు హైకోర్టులో ఇలా హౌస్ మోషన్ పిటిషన్ వేయడం జరిగింది. నిజంగా ఈ హౌస్ మోషన్ పిటిషన్ వేసిన తర్వాత యావత్ బీసీ సమాజం అంతా దిగ్భ్రాంతికి గురైంది. ఎందుకంటే అన్యాయంగా బీసీ రిజర్వేషన్లు ఇవ్వడం లేదు, అక్రమంగా బీసీ రిజర్వేషన్లు పెంచలేదు. ఇది 22 నెలల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేసి ఒక డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసి ఆ కులగణన చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీసీలు 56.34% ఉన్నారని చెప్పి అధికారికంగా లెక్క తేల్చి ఇలా బీసీలు రాజకీయంగా వెనకబడి ఉన్నారు అనే విధానంతో రాష్ట్ర ప్రభుత్వం ఇలా అసెంబ్లీలో బిల్లు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. కేంద్రం 6 నెలలైనప్పటికీ కూడా రాష్ట్రపతి గారి దగ్గర నుండి ఆ బిల్లుకు ఆమోద ముద్ర కాలేదు. దాంతో తెలంగాణ ప్రభుత్వం ఆర్డినెన్స్ కూడా తీయడం జరిగింది. ఆర్డినెన్స్ కూడా గవర్నర్ గారు ఆమోదించలేదు. అదేవిధంగా చివరికి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 285 సెక్షన్ ఏ ప్రకారం బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతూ ఇలా అసెంబ్లీలో చట్టం చేయడం జరిగింది. ఈ చట్టం చేసిన సందర్భం లోపల కాంగ్రెస్ పార్టీ చట్టం చేస్తే దానికి మద్దతుగా బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, సిపిఐ పార్టీలు అండగా నిలబడ్డాయి. అదేవిధంగా అసెంబ్లీలో లేనటువంటి పార్టీలు కూడా ఇలా పార్టీలు, ప్రజా సంఘాలు, అన్ని సమాజంలో ఉన్నటువంటి ప్రజాస్వామిక వాదులు అందరూ మద్దతు తెలపడం జరిగింది. ఇన్ని నెలల తర్వాత చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా కులగణన చేసిన తర్వాత కూడా రిజర్వేషన్లు పెంచితే ఇది కడుపు మంట ఉన్నటువంటి కొంతమంది రిజర్వేషన్ వ్యతిరేకులు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఇలా హైకోర్టులో ఇప్పటి వరకు హైకోర్టులో జరిగినటువంటి వాదనలు, సుదీర్ఘమైనటువంటి వాదన వినడం జరిగింది. నిజంగా హైకోర్టులో గౌరవనీయ న్యాయమూర్తి గారు ఒకటే ప్రశ్న వేశారు. ప్రాతినిధ్యం లేనటువంటి కులాలకు జనాభా లెక్కలు తీసిరు కాబట్టి ఆ జనాభా లెక్కల ప్రకారము వాళ్లకు రాజకీయంగా ప్రాతినిధ్యం కల్పించడానికి ఇలా అవకాశం ప్రభుత్వం కల్పిస్తే మీకేం అభ్యంతరం అని స్పష్టంగా చెప్పడం జరిగింది. విద్యా ఉద్యోగాల ఇలా రిజర్వేషన్లు పెడితే మెరిట్ దెబ్బతింటదని ఒక వాదన ఉంది. కానీ ఇది అంతిమంగా అది బీసీనా, ఎస్సీనా, ఎస్టీనా ఎవరైనా ప్రజలే ఎన్నుకుంటారు కదా, ప్రజలు ఓటేసిన ద్వారానే ప్రజాప్రతినిధులు అవుతారు కదా అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఇలా ఈరోజు హైకోర్టులో జరిగినటువంటి ఈ తీర్పుకు న్యాయమూర్తులు స్పందించిన దానికి యావత్తు బీసీ సమాజం తరపున వారికి చేతులెత్తి దండం పెట్టి ఇలా వాళ్ళకి కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఇలా మెజార్టీ ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో 2.5 కోట్ల మంది బీసీ సమాజం ఉంది. మెజార్టీ ప్రజల ఆకాంక్షలను గుర్తించి మాకు నోరు లేనటువంటి బీసీ జాతి కోసం ఇలా 42% రిజర్వేషన్లు కావాలన్నటువంటి మా వాదనతోటి అంగీకరించినందుకు ఇలా కోర్టులో దీని మీద చాలా మంది కొంతమంది బీసీ రిజర్వేషన్ వ్యతిరేకులు, ఈ రిజర్వేషన్ల మీద అవగాహన లేని వాళ్ళు ఈ జీవో చిత్తు కాగితం లాంటిది, ఈ జీవో కోర్టు వాంగన కొట్టేస్తారు, ఇది నిలవదు అని చెప్పి దుష్ప్రచారం చేశారు. కానీ ఇలా గౌరవ న్యాయమూర్తులు ఇందులో ఉన్నటువంటి ధర్మాన్ని, న్యాయాన్ని ఇలా పరిరక్షించడానికి ఈ విచారణ 8వ తారీఖు వరకు వాయిదేయడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎవరైతే పిటిషన్ వేసారో వారికి నేను ఒకటి అప్పీల్ చేస్తున్నా. అయ్యా, మీ రెడ్డిల వాటా మేము తినడం లేదు. మీ రెడ్డి జనాభా 5% ఉంటే మీరు ఎంత ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ద్వారా ఎంత పవర్ ఎంజాయ్ చేస్తారో, ఎంత విద్యా ఉద్యోగాల్లో మీరు లబ్ధి పొందుతారో మన అందరికీ తెలుసు. అదేవిధంగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మీ జనాభా ఎంత, మీ రాజకీయ రంగంలో ప్రాతినిధ్యం ఎంత, ఒక్కోసారి లెక్కలు తీస్తే మీ బండారం యొక్క మీ బయటపడుతుంది. నేను అంటున్నా, రెడ్డిలలో కూడా పేద ప్రజల కోసం కొట్లాడిన వాళ్ళు ఉన్నారు, ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, రెడ్లు 10 మందికి సాయం చేసే వాళ్ళు ఉన్నారు. కానీ ఇట్లా మా నోటికాడి ముద్దను గుంజుకొని బీసీల యొక్క రిజర్వేషన్ కొల్లగొట్టాలనేటువంటి దుర్బుద్ధి ఇవాళ రావడం చాలా దురదృష్టకరం. ఇవాళ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. అగ్రకులాల కమ్మలు ఉన్నారు, వాళ్ళు కోర్టు పోలే, కమ్మ సామాజిక వర్గం వాళ్ళు పోలే, కోమటోళ్ళు పోలే, వెలుమలు పోలే, బ్రాహ్మణులు పోలే. అదేవిధంగా ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఎందుకు ఇవాళ బీసీల నోటికాడు ముద్దను గుంజేసుకోవాలని చూసిరో
ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఏం పర్వాలేదు, ఇప్పటికైనా ధర్మం బీసీల పక్షాన ఉంది, న్యాయం బీసీల పక్షాన ఉంది. ఖచ్చితంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు 100% సాధిస్తామనే విశ్వాసం మా బీసీలకు ఉంది. కాబట్టి ఇప్పటికైనా నేను అప్పీల్ చేస్తున్నా, దయచేసి రిజర్వేషన్లు ఎవరు అడ్డుకోకండి. అడ్డుకొని బీసీ ద్రోవులుగా మారకండి, చరిత్రహీనులుగా మారకండి. బీసీల పొట్టగొట్టి బీసీల ఎంగిలి ముద్దను తిందామనుకునే ఒక దుర్బిద్దమైనటువంటి ఇవాళ ఆశ, కుట్ర, కుళ్ళుని ఇవాళ మీ శరీరంలోకి వెళ్ళి తీసేయండి. ఎందుకంటే ప్రజాస్వామ్యం ఇది. అందరం రెడ్డిలం, మనం బీసీలం, అందరం హాయి బాయిగా చిలక పక్కన, చెట్టు పక్కన, గిట్ల పక్కన మంచి హాయిగా ఉంటున్నాం. ఎందుకు బీసీల మధ్యన, రెడ్ల మధ్యన వైషమ్యాలు వేస్తారు? ఎందుకు బీసీలను రావాల్సిన మేము 60% ఉంటే 42% ఇస్తారు, ఇంకా 18% మాకు రావాలి. అయినప్పటికీ కూడా ఎందుకు ఈ కడుపు మంట? కాబట్టి ఇప్పటికైనా మీరు ఈ కుతంత్రాలు మానుకోండి. ఖచ్చితంగా రేపు హైదరాబాద్ లో బీసీ సంఘాలు, అదేవిధంగా కుల సంఘాలు, బీసీ మేధావులతోటి సమావేశం పెట్టి మా భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పి సదరంగా తెలియజేస్తూ, ఈ రిజర్వేషన్లకు ఇలా దోహదపడినటువంటి, ఇది ముమ్మాటికి మేము చెప్పినాం, ఇది 100% మా బీసీల పోరాట విజయం. ఈ రిజర్వేషన్లు పెంచడానికి మా పోరాటానికి స్పందించినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, కేంద్ర రాష్ట్ర కేబినెట్ మంత్రులకు, అదేవిధంగా ఈ రిజర్వేషన్లకు అసెంబ్లీలో 2 సార్లు మద్దతు ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ పార్టీకి, ఎంఐఎం పార్టీకి, సిపిఐ పార్టీకి, బయట ఉన్నటువంటి పార్టీలకు, ప్రజాస్వామిక వాదులందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.